హాయ్ ఆల్, ఈరోజు మనం శ్రీ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం. నేనైతే మాదాపూర్ నుంచి స్టార్ట్ అయ్యాను. అక్కడి నుంచి మెట్రో తీసుకుంటే ఉప్పల్ వరకు వెళ్ళొచ్చు. ఉప్పల్ నుంచి యాదగిరి గుట్ట వెళ్ళే బస్సు అయితే ఎవ్రీ 10 minutesకి అవైలబుల్గానే ఉంటాయి. సో అక్కడ బస్ టికెట్ వచ్చేసి 80 రూపీస్ per person అనమాట. ఇంకా టెంపుల్ దగ్గరికి రావడానికైతే ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి బస్ స్టాండ్ నుంచి. ఇదైతే టెంపుల్ కింద పార్ట్, చూడగానే చాలా ప్రశాంతంగా అనిపించింది. చూస్తే ఇక్కడ చాలా ఖాళీగా అనిపిస్తుంది. మరి టెంపుల్ లోపలికి వెళ్ళాగా ఎలా ఉంటుందో చూడాలి. ఇక్కడైతే శ్రీవారి పాదాలను ప్లేస్ చేశారు. మనం ఇక్కడ దండం పట్టేసుకొని స్టెప్స్ ద్వారా పైకి అయితే వెళ్ళిపోవచ్చు. ఇవైతే స్టెప్స్ అన్నమాట పైకి వెళ్ళడానికి మనకి. ఇంకా ఈ స్టెప్స్ దగ్గర ఒక సైడ్కి అయితే దేవుని అవతారాలన్నీ పెట్టారనమాట. సో ఇంకా పైకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడికి వచ్చేసిన తర్వాత కొబ్బరికాయలు తీసుకొని ఫోన్స్ లాకర్స్లో పెట్టేసేసి టెంపుల్ అయితే చూసేస్తున్నాం. లైన్ అయితే చాలానే ఉంది టెంపుల్ లోపలికి వెళ్ళడానికి. సో మేమైతే 50 రూపీస్ టికెట్స్ అయితే తీసేసుకున్నాం. ఇంకా ఇక్కడి నుంచి లోపలికి వెళ్తే టికెట్స్ ఉంటాయి. ఇంకా ఇదే దర్శనాలకి లైన్ అనమాట. దర్శనం అయితే చాలా ఫాస్ట్గా అయిపోయింది మాకు. లోపల వెంకటేశ్వర స్వామి అయితే చాలా బాగున్నారు. ఇంకా పద్మావతి అమ్మవారిని, గోదాదేవి అమ్మవారిని దర్శనం చేసుకొని అయితే వచ్చేసాం. సో నేనైతే టెంపుల్కి వచ్చేటప్పుడు టెంపుల్కి అనుకోలేదు, జస్ట్ ఫ్రెండ్స్ బయటకు వెళ్దామంటే జీన్ వేసుకొని వచ్చేసా. అమ్మాయిలకి జీన్ అయితే అస్సలు అలౌ చేయలేదు. సో ఇంకా ఏం చెప్పారంటే డిపార్ట్మెంట్లో పంచ్ ఉంటుంది, పంచ్ తీసుకొని రమ్మన్నారు. ఇంకా ఆ జీన్ మీదే పంచ్ కట్టుకొని దర్శనానికి అయితే వెళ్ళొచ్చేసానమాట. ఇంకా ఇక్కడి నుంచి లోపలికి వెళ్తే మనకి శ్రీవారు పద్మనాభ స్వామిగా దర్శనమిస్తారనమాట. ఇదైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. నైట్ వస్తే ఇంకా చాలా బాగుంటుందని విన్నాము. ఇంకా దర్శనం అంతా అయిపోయిన తర్వాత టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి మనం భోజనశాలకు అయితే వెళ్ళొచ్చు. ఇదే దానికి రూట్ అనమాట. ఇది డిపార్ట్మెంట్ ఆఫీస్. నాకైతే పంచ్ అయితే ఇక్కడే ఇచ్చారు. అది 200 రూపీస్ అనమాట పంచ్ అయితే. ఇక్కడ కూడా వెంకటేశ్వర స్వామిని అయితే పెట్టారు, చాలా బాగుంది ఇక్కడ కూడా. ఇంకా మేము వెళ్ళే టైంకి ఫోన్స్ అయితే లోపల పెట్టేసాం భోజనానికి వెళ్ళేటప్పటికే. సో అందుకే నేనైతే ఫుడ్ని వీడియో తీయలేదు. ఇక్కడ నుంచి భోజనాలకి అయితే వెళ్ళిపోవచ్చు మనం. భోజనంలో అయితే అన్నం, పప్పు, పచ్చడి, మిరియాల చారు అండ్ స్వీట్ కూడా పెట్టారు. మీరు కూడా శ్రీ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా మరి ఇలాంటి నెక్స్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.